మే నెల 4వ తారీఖు పునీత ఫ్లోరియన్ గారి పండుగ. ఆనాడు పోలండ్ దేశానికి చెందియుండి నేడు ఆస్ట్రియా భూభాగంలో చేరిన నోరికం అనే ప్రాంతంకు ఫ్లోరియన్ గారు రోమన్ సైన్యంలో ఒక బలమైన సైనిక పాలనాధికారిగా ఉండేవారు. నీతిమంతుడు కూడా. ఆ రోజులలో దియోక్లేషియన్ అనే చక్రవర్తి రాజ్యపాలన చేస్తున్నాడు. క్రీస్తు అనినా క్రీస్తు అనుచరులనినా గిట్టకపోయేవాడు. వారిని విశ్వాసం నుండి దూరం చేయాలని శతవిధాలుగా ప్రయత్నం చేసేవాడు. ఈ పరిస్థితి ఇట్లుండగా ఆస్ట్రియా రక్షణ దండులో ఫ్లోరియన్ ప్రముఖ పాత్ర వహించేవారు. ఈ దండు క్రైస్తవులను వెంటాడి బంధించి తెచ్చేవారు. క్రీస్తుని త్యజించమని నూరిపోసేవారు. అందుకు అంగీకరించిన విశ్వాసులను హింసించి చంపేవారు. ఇందుకు ఫ్లోరియన్ నిరసించారు. క్రీస్తే దైవం, క్రీస్తునాథుని అనుసరణే మన గమ్యం, సోదర ప్రేమ, పరోపకారమే మానవాళికి ప్రధాన ఆచరణీయాంశాలు కావాలని, ఈ మానవతా విలువలతో కూడిన సహకార నిర్మల ప్రార్థన జీవితమే క్రీస్తు జీవన విధానమని నొక్కి చెప్పిన వ్యక్తి ఈ ఫ్లోరియన్ గారు. అందుకు ఆ సైనికులు ఈయనను కొరడాలతో కొట్టి సగం వరకు శరీరంను నరికి మెడలో రాయి కట్టి ఎయిన్స్ నదిలో పడవేశారు. ఒక పుణ్య స్త్రీ ఆయన శరీరం కనుగొని భూస్థాపితం చేశారు. క్రీస్తు శకం 1138లో 3వ లూసియస్ పాపగారు ఆయన అవశేషాలను పోలండ్ మహారాజుకి ఇవ్వగా అప్పటి నుండి వీరు పోలండ్ దేశ పాలక పునీతులుగా పరిగణింపబడ్డారు. మధ్య ఐరోపా దేశాలలో ఈయన భక్తి ఎక్కువగా కనిపించేది. ఈయన విన్నపాన అనేక అద్భుతాలు జరిగినట్లు చెప్పబడుతోంది. ముఖ్యంగా నీరు, నిప్పు గండాల నుండి విముక్తి కోసం ఈయన ప్రార్థనా సహాయం కోరుతుంటారు. బంగారు మాట. క్రీస్తు పవిత్ర శిలువను నీ చేతిలో పట్టుకొని అమిత ప్రేమతో ఆయన పంచగాయాలను ముద్దిడి, ప్రభువా నాకు బోధించు అని అడిగి ఆయన ముళ్ళ కిరీటం, మేకులు, అందు నుండి ప్రవహించిన రక్తము నీకు ఏమి చెబుతున్నాయో ఆలకించు. అంతకంటే గొప్ప ప్రసంగం ఎప్పుడూ విని ఉండవు. పునీత ఫ్లోరియన్ గారా, మా కొరకు ప్రార్థించండి.